ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా టి నరసాపురం మండలంలో పండుగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి రవి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారని, అలాగే మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొండపల్లి రవి కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకు మిఠాయిలు పంపిణీ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కొండపల్లి రవి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజం కోసం ఆయన పడుతున్న తపన అభినందనీయమని, అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఆయన మరిన్ని విషయాలు సాధించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగా, ప్రపంచం మెచ్చిన నేతగా, విజనరీ లీడర్గా ఆయన పొందిన గుర్తింపు తెలుగు జాతికి గర్వకారణం. ఎందుకనంటే ఆయన సంక్షోభాలను ఎలా మలుచుకుంటారో తెలుసు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది అవహేళన చేసినా వాటినే పునాదులుగా మలుచుకొని నడిచిన ప్రస్థానం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి గడిచిన 5 సంవత్సరాలు కూడా చూసాం. మరి ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే రేపటి తరం కోసం ఆయన ఆలోచన ఉంటుంది. ఈరోజు పసిబిడ్డ మొదలుకొని పండు ముసలి వరకు మనం ఏం చేయగలం, ఈ రాష్ట్రానికి ఏం చేయగలం, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయగలం అనేదే ఆయన ప్రధాన లక్ష్యంగా ఉంటుంది తప్ప వ్యక్తిగత ఎజెండాలు కానీ వ్యక్తిగత అంశాలు ఉండదు. ఆనాడు హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి. ఈరోజు ఎంతోమంది హైదరాబాద్ నగరంలో చిరు వ్యాపారి మొదలుకొని ఒక కంపెనీ CEO వరకు బ్రతుకుతున్నారు, ఆర్థికంగా ఎదిగారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి అదే ఆలోచనతో 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది ఎక్కడికి వలసలు వెళ్లకుండా ఇక్కడే స్థిరపడి పని చేసుకోవాలి, ఇక్కడ యువత ఉద్యోగాలు చేసుకోవాలి ఒక సదుద్దేశంతో రాజధానిగా అమరావతిని ప్రకటించి మరి శరవేగంగా పనులు జరుగుతున్న సమయంలో దురదృష్టవశాత్తు ప్రజలు మరి ఒక్క అవకాశం అడిగిన జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం, గడిచిన 5 సంవత్సరాలు ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేస్తే మళ్ళీ 2024 ఎన్నికల్లో కూటమిగా మేము ప్రజల ముందుకెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కూటమికి 164 సీట్ల మ్యాండేట్ ప్రజలు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇటు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ఒక పక్క సంక్షేమం, 2 కళ్ళుగా అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళుగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు మనందరం ఆయన పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేసుకుంటూ సమీక్షలు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో పెట్టాలి, ఇంకా ఎలా గాడిని పెట్టాలన్న ఆలోచనలతోటే నిరంతరం ఉంటారు. ఆయన ఒక నిత్య విద్యార్థి. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది నేటి తరానికి చాలా ఉంది. చాలామంది అంటారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అని, కానీ ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు ఆ స్థాయికి రావడం చాలా గర్వకారణం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఒక సామాన్యుడైన నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు మరి రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం కూడా ఈ సందర్భంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పుట్టినరోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఈ కూటమి ఐక్యత ఇదే విధంగా ఉండి ఇంకొక 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇక వైసీపీ అనేది చరిత్ర కనుక కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నిలవాలని రాష్ట్ర ప్రజల తరఫున వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.